హాయ్ ఫ్రెండ్స్, ఒక దేశాన్ని 15 ఏళ్లుగా పరిపాలిస్తున్న ఒక మహిళా ప్రధాని భయంతో ఎందుకు పారిపోయింది? అసలు ఆ దేశంలో ఏం జరుగుతుంది? బంగ్లాదేశ్ పతనానికి కారణమైన ఆ అగ్రరాజ్యం ఏది? రిజర్వేషన్లతో మొదలైన ఈ కార్చిచ్చు అక్కడి హిందూ దేవాలయాలను ఎందుకు కాల్చేస్తుంది? ఇండియాకు బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం రూపంలో ఒక కొత్త తలనొప్పి వచ్చి పడిందా? మరి ఇండియా ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటుంది? ఈ ప్రశ్నలంటికి సమాధానం కావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. రీసెంట్గా 2024 జనవరిలో బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో షేక్ హసీనా గారు గెలిచి 4వసారి ప్రధాన పదవిని చేపట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ ఎలక్షన్స్ గురించి అమెరికా స్పందిస్తూ బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ న్యాయబద్ధంగా జరగలేదని, అన్యాయంగా గెలిచి షేక్ హసీనా గారు ప్రధాన పదవిని చేపట్టారని అమెరికా వరల్డ్ మీడియా ముందు ఆరోపించింది. దాంతో ప్రతిపక్ష పార్టీలు షేక్ హసీనాకు వ్యతిరేకంగా అల్లర్లను, ర్యాలీలను సృష్టించాయి. కానీ ఈ అల్లర్లను ప్రజలు ఎవరూ పట్టించుకోలేదు. అమెరికా ఆరోపణలకు షేక్ హసీనా స్పందిస్తూ ఒక ప్రెస్ మీట్ను కండక్ట్ చేసింది. అమెరికా పేరును ఎక్కడా వాడకుండా ఒక అగ్రరాజ్యం మా దేశంలో వాళ్ళ ఆర్మీ బేస్ క్యాంప్ను ఏర్పాటు చేసుకోవడానికి మమ్మల్ని పర్మిషన్ అడిగారు. దానికి మేము నో చెప్పడంతో వాళ్ళు బంగ్లాదేశ్లోని కొంత భాగాన్ని, మయన్మార్లోని కొంత భాగాన్ని విడగొట్టి అక్కడ బేస్ క్యాంపును ఏర్పాటు చేసుకుంటామని బెదిరించారని చెప్పింది. బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లకు కారణం ఏమిటంటే ఆ దేశంలో అమలుపరిచే రిజర్వేషన్. మన దేశంలో రిజర్వేషన్లు ఉన్నట్టే బంగ్లాదేశ్లో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. బంగ్లాలో రిజర్వేషన్ల కోట 56%. అంటే ప్రతి 100 గవర్నమెంట్ ఉద్యోగాలలో 56 మంది రిజర్వేషన్ల ద్వారా, 44 మంది మెరిట్ ద్వారా ఎంపిక అవుతారు. మరి అంతా బాగానే ఉంది కదా, ఈ అల్లర్లు ఎందుకు జరిగాయని మీరు అనుకోవచ్చు. అయితే ఈ 56% రిజర్వేషన్లలో 10% లేడీస్కి, 10% బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి, 5% మైనారిటీస్కి, 1% ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్స్కి ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మిగిలిన ఆ 30% వల్లనే సమస్య వచ్చి పడింది. ఏంటంటే 1971లో బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క పిల్లలకు, అలాగే వారి మనవళ్లకు బంగ్లా ప్రభుత్వం ఏకంగా 30% రిజర్వేషన్లను ఇచ్చింది. అంటే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కన్నా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్స్ కన్నా ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలకి, మనవళ్ళకి రిజర్వేషన్లు ఎక్కువ అన్నమాట. అయితే ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాలోని యువత చాలా రోజుల నుండి ఫైట్ చేస్తుంది. దీంతో సుప్రీంకోర్టు 2018లో రిజర్వేషన్లను అన్నీ పూర్తిగా రద్దు చేసింది. దీంతో రిజర్వేషన్లు కోల్పోయిన వారు అందరూ మళ్ళీ కేసు వేశారు. ఆ కేసు 2021 నుండి 2024 వరకు కోర్టులోనే పెండింగ్లోనే ఉంది. అయితే రీసెంట్గా ఆ దేశ హైకోర్టు 2024 జూలై 1న మళ్ళీ రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ, అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క మనవళ్లకు, మునిమనవళ్లకు కూడా రిజర్వేషన్లు అమలవుతాయని తీర్పునిచ్చింది. దీంతో భగ్గుమన్న యువత రోడ్లపైకి ఎక్కి అల్లర్లను సృష్టించడం మొదలుపెట్టారు. ఈ అల్లర్ల సమయంలో బంగ్లా ప్రధాని అయిన షేక్ హసీనా గారు ఆ గొడవలను సర్దుమరిగించడానికి కాలేజెస్ను బంద్ చేసి, అలాగే ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా నిలిపివేసింది. అల్లర్లు చేస్తున్న వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టించారు. అంతేకాదు, ఈ అల్లర్లను చేస్తున్న వారు స్టూడెంట్స్ కాదని, ఆపోజిట్ పార్టీస్ అలాగే కొన్ని అసాంఘిక గ్రూప్స్ చేస్తున్నాయని ప్రకటించారు. దీంతో బంగ్లా ప్రభుత్వం అటార్నీ జనరల్తో
ఈ రిజర్వేషన్ల విషయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించింది. దీంతో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే రిజర్వేషన్లను 56% నుంచి కేవలం 7%కి తగ్గించింది. ఈ 7%లో 5% ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీస్కి, మిగిలిన 2% మైనారిటీస్కి, ట్రాన్స్జెండర్స్కి, డిసేబుల్ పర్సన్స్కి ఇచ్చి మిగిలిన 93% జనరల్ కోటాలో ఉంచింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, రిజర్వేషన్లను సుప్రీంకోర్టు తొలగించింది కదా, యువత కూడా రిజర్వేషన్లను తొలగించాలనే రోడ్లపైకి ఎక్కారు కదా, ఇప్పుడు అల్లర్లను ఆపేస్తారులే అని. కానీ ఇక్కడే మీరు పప్పులో కాలేశారు. ఎందుకంటే ఆ అల్లర్లు తీవ్రతరమై భారీ విధ్వంసాన్ని సృష్టిస్తూ హింసకు దారితీశాయి. దానికి కారణం ఏంటంటే అల్లర్లలో అరెస్టు చేసిన వారిని గవర్నమెంట్ వెంటనే విడిపించాలని, అల్లర్లలో చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించాలని, అలాగే స్టూడెంట్స్ను పోలీసులతో కొట్టించినందుకు షేక్ హసీనా గారే స్వయంగా క్షమాపణలు చెప్పాలని కోరారు. దీనికి షేక్ హసీనా గారు ఒప్పుకోకపోగా అల్లర్లు చేస్తున్న కొంతమందిని టెర్రరిస్టులుగా ప్రకటించింది. దీంతో బంగ్లాదేశ్ మొత్తం భగ్గుమంది. అయితే ఇప్పటి వరకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడిన స్టూడెంట్స్ ఇప్పుడు ప్రభుత్వానికి, షేక్ హసీనా గారికి వ్యతిరేకంగా పోరాడటం మొదలుపెట్టారు. అండ్ అలాగే ఆమె వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దీంతో బంగ్లా మిలిటరీ ఆ దేశ ప్రధానితో మీకు 45 నిమిషాల సమయం ఇస్తున్నాం, వెంటనే ప్రధాన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిపోండి అని. దీంతో ఏకంగా దేశ మిలిటరీ నుండే వార్నింగ్ వచ్చేసరికి చేసేదేమీ లేక షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి మన దేశానికి వచ్చింది. ఆమె విమానం యూపీలోని హిందాన్ ఎయిర్బేస్లో ల్యాండ్ అయింది. ఆమె ఇక్కడి నుండి లండన్ వెళ్ళనున్నారు. షేక్ హసీనా గారు దేశం వదిలి వెళ్ళిన వెంటనే ఆర్మీ చీఫ్ అయిన వకార్ ఉజ్ జమాన్ తాము తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించాడు. మరియు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నోబెల్ అవార్డు గ్రహీత అయిన మహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే బంగ్లాలో జరిగే సంక్షోభం వల్ల భారత్కి వచ్చిన చిక్కు ఏంటంటే హసీనా మరియు మోడీ గారి నాయకత్వాలలో 2 దేశాల మధ్య మంచి సత్సంబంధాలు జరిగాయి. అయితే మరి ఇప్పుడు ఏర్పడే ప్రభుత్వం ఇండియాకి ఏ విధంగా సహకరిస్తుందో లేదో చూడాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే శాంతి చుట్టూ అశాంతి నెలకొన్నట్టు భారత్ చుట్టూ ప్రజాస్వామ్యాలన్నీ పడిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మయన్మార్లో మిలిటరీ పాలన. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ను దింపేశారు, అతన్ని జైల్లో పెట్టారు. అక్కడ ఎప్పుడు ఆర్మీదే పెత్తనం అనుకోండి. శ్రీలంకలో గొటబాయి రాజపక్స దేశం విడిచి వెళ్ళారు. ఇలా మన చుట్టూ ఎన్ని అసాంఘిక శక్తులు ఉన్నా మనల్ని ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. ఎందుకో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.